ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ నియంత పాలన కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి మీద అక్రమ కేసులు పెట్టారు మియాపూర్ పోలీసులు. శరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఒత్తిళ్లలోకి బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోన్న మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు మారబోయిన రవి. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడని అరికెపుడి గాంధీని విమర్శించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ కు సిఐ గారు శివప్రసాద్ గారు పిలవడం జరిగింది. మేము ఈరోజు గాంధీ గారు మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఆల్రెడీ నోటీసులు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది, మేము ప్రజల గురించి పోరాడితే కేసులు పెడతారా? ప్రజల గురించి మేము పోరాడే హక్కు మాకు లేదా? ప్రజల గురించి మేము ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికక్కడ మాకు మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి నువ్వు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఈరోజు నువ్వు పార్టీ మారి ఈరోజు నువ్వు చెప్పలేని పరిస్థితి ఉన్నావు. నీ సొంత రాజకీయాల గురించి నీ సొంత లబ్ధి గురించి నువ్వు పార్టీ మారి మేము ప్రజల గొంతుగా మేము ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు మా మీద కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నావు. మేము ఎక్కడ కూడా కేసులకు భయపడ్డాము. నీలాంటి 100 గాంధీలు వచ్చినా మా మీద 100 కేసులు పెట్టినా కూడా మేము ఎక్కడ భయపడ్డాము. మేము ప్రజల గొంతుగా మేము ముందుకు పోతాం. మేము ప్రజల గురించి పోరాడతాం. మీలాంటి కేసులకు ఇలాంటి భయపడితే మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఇంత స్ట్రాంగ్గా ఇంత క్యాడర్ ఉండకపోతుండే. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు గెలిచినావు. ఈరోజు నీకు ఇంతనన్నా నీకు అది విశ్వాసం ఉండాలి. ఇంతనన్నా నీకు మా మీద కేసులు పెట్టాలంటే నీకు ఇంతనన్నా బుద్ధి ఉండాలని చెప్తున్నా.